వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, ఖర్చు 5, పేరు బలం 7, అవమానం 7. చూడండి, రెండు సమానంగా ఉన్నాయి. పేరు బలం 7 సంఖ్య ఉంది, అవమానం 7 ఉంది. ఖర్చు ఆదాయం అంతే ఉంది, రెండు ఉన్నాయి. చూడండి, ఈ సంవత్సరం సింహరాశి వారికి అన్ని సమానంగానే ఉన్నాయి. చూడండి, ఈ రాశి వారికి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? వీరికి హృదయం చాలా విశాల హృదయం అండి. సింహరాశి వారు విశాల హృదయంతో ఉంటారు. వారు అభిమానవంతులు, పరోపకార గుణము కలవారు. ఏదైనా సహాయం చేస్తారండి సింహరాశి వారు. ఈ సంవత్సరంలో వారికి గుణం, ఇది ఒక సహాయం చేయాలి, అయ్యో వానికి అపాయం వచ్చింది, వానికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంటారండి ఈ సంవత్సరం సింహరాశి వారు. చక్కగా వారికి ఇంకోటి ఉండండి, ఏంటంటే వాళ్ళు చిన్న పొగడత చేసినా పడిపోతారు వారు సింహరాశి వారు. వీరు ఒక పొగడత, వాళ్ళు ఏదన్నా ఒకటి మెచ్చుకుంటే చాలు వెంటనే, అంటే ఓహో నేను ఇలా చేశాను, మెచ్చుకున్నారు కదా అని పొగడతలకు లొంగిపోతారండి సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా. చూడండి, వారికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వారు అంత శాంతంగా ఉంటారు. అదొక లక్షణం అండి వారికి, సింహరాశి వారికి. మనం ఎలా ఉంటుంది, సింహం ఒకప్పుడు కోపంగా ఉంటుంది, వెంటనే ఆ కోపం తగ్గించుకుంటుంది కదా, అలా వీరికి లక్షణం ఉంటుంది అనమాట. అలా ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గుతుంది వీరికి. అది వరకు మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం జరిగితే సహించరండి వీరు. అదొక విశేషం వీళ్ళు. గుణం ఏంటంటే, సరే నాకు మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం జరగకూడదు అనేది ఉంటుంది వారికి. మర్యాద చేయకపోయినా పర్వాలేదు కానీ అవమానం జరగకూడదు అనేటువంటి అది సహించరండి వారికి. అభిమానం, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించి ఉండాలని ఒక కుతూహలం ఉంటుంది వారికంటే నేను ఎక్కువ ఉండాలి, వారికంటే నేను బాగా ఆదర్శంగా ఉండాలి, అందరితో అభిమానము, ఇవన్నీ ఉంటాయి. చూడండి, వీరికి ఒక అలంకార ప్రియులు అండి. అంటే వారికి కొద్దిగా కొంచెం బట్టలు వేసుకోవాలి సింహరాశి వారు అనుకుంటారు. వారికి ఒక ఉత్సాహం, ఇది ఈరోజు ఈ మంచిది కొనాలి, ఈ బట్టలు వేసుకోవాలి. అలంకార ప్రియులు అంటే మంచి ఆనందం, అందరికీ ఒక చక్కగా కనపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. తర్వాత దృఢమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. వీరికి గృహ అలంకరణ ఎందు పరిశుభ్రంగా చుట్టూ ఎక్కువ, అంటే వీరికి ఒక శ్రద్ధ ఉంటుంది. ఏంటి శ్రద్ధ అంటే, ఉన్న ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఈ రాశి వారు చూడండి, జన్మకుండలిలో 11వ స్థానంలో 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల, 8వ ఇంట్లో శని ఉండడం వల్ల, 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల, 1వ స్థానంలో కేతు ఉండడం వల్ల వీరికి కొద్దిగా సర్వకాల జయము, సుఖజీవనం కలుగుతాయండి. వీరికి సర్వకార్యాలు చక్కగా జరుగుతాయి, సుఖంగా జీవిస్తారు. శత్రునాశనం ఉంటుందండి ఈ సంవత్సరం వారికి. శత్రువుల బాధ ఉండదండి సింహరాశి వారికి. శత్రువుల బాధ అనేది ఉండదండి సింహరాశి వారికి. చక్కగా శుభకార్యము, తర్వాత సంఘంలో మంచి గౌరవాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన ఆయనకు సింహరాశి వారికి ఉంటుంది. ఓహో నాకు ఇంత మంచి పేరు రావాలి, సంఘంలో సొసైటీలో మంచి అభివృద్ధి చెందాలని అనుకుంటాడు. బంధుమిత్రులతో మంచిగా ఉంటాడండి సింహరాశి జాతకులు, సింహరాశి వారు. తర్వాత విద్యార్థులు సింహరాశి వారైతే విద్య యందు శ్రద్ధ వహించతో మంచి ఉత్తీర్ణత సాధిస్తారండి ఈ సంవత్సరం. సింహరాశి వారు విద్యార్థులైతే వారికి మంచి విద్య వస్తుంది, మంచి ఉత్తీర్ణత కలుగుతారండి ఈ సంవత్సరం విద్యార్థులు. అలాగే ఈ రాశి వారికి ఆది సోమవారాలు చాలా విశేషంగా ఉంటుందండి వీరికి ఆది సోమ ఈ 2 రోజుల్లో ఏ చేసినా కూడా వారికి మంచి జరుగుతుంది. ఏదైనా ప్రయాణం చేసినా, ఏదైనా కార్యం మొదలు పెట్టినా, ఏదైనా కార్యం చేసినా, ఏదైనా ఒక వాహనం కొన్నా, ఇవన్నీ 2 వారాలు ఆది సోమ సింహరాశి వారికి చాలా బాగుంటుందండి. ఈ రాశిలో మనకు పుబ్బా నక్షత్ర జాతకులైతే వజ్రము, మకా నక్షత్ర జాతకులైతే వైఢూర్యము, ఉత్తరా నక్షత్ర జాతకులైతే కెంపును ధరించాలి అని మనకు జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఇది ఈ సింహరాశి వారి యొక్క విశేషమైనటువంటి రాశి చక్రం.